హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ నగర్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జాతీయోద్యమంలో పత్రికా రంగం, ఆ పత్రిక సంబంధించి చేయబడిన చట్టాల గురించి తెలుసుకుందాం. అసలు పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని వర్ణించింది ఎవరంటే లార్డ్ మెకాలే. ఎవరు? లార్డ్ మెకాలే పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని వర్ణించాడు. భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్. మొట్టమొదటి వార్తాపత్రిక ఏంటి? బెంగాల్ గెజిట్. ఇది ఇంగ్లీష్ వార్తాపత్రిక. ఇది ఏ భాషలో రాయబడింది, ప్రచురించబడింది అంటే ఇంగ్లీష్. ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1780 జనవరి 27న ప్రారంభించబడింది. ఎప్పుడు ప్రారంభించబడింది? 1780 జనవరి 27న భారతదేశంలోని మొట్టమొదటి ఇంగ్లీష్ వార్తాపత్రిక బెంగాల్ గెజిట్ ప్రారంభించబడింది. దీన్ని స్థాపించింది జేమ్స్ అగస్టిన్ హిక్కీ. ఎవరు దీన్ని స్థాపించింది? జేమ్స్ అగస్టిన్ హిక్కీ. బెంగాల్ గెజిట్ వార్తాపత్రికని స్థాపించింది ఎవరంటే జేమ్స్ అగస్టిన్ హిక్కీ. ఈ బెంగాల్ గెజిట్ పత్రికే మరో పేరు ఉంది, అదే కలకత్తా జనరల్ అడ్వైజర్ పత్రిక. మరో పేరేంటి బెంగాల్ గెజిట్కి? కలకత్తా జనరల్ అడ్వైజర్. కలకత్తా జనరల్ అడ్వైజర్. 1782లో గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్కు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు హిక్కీని అరెస్ట్ చేశారు. పత్రిక మూసివేయబడింది. ఎవరికి వ్యతిరేకంగా వార్తలు రాశాడు? జనరల్ వారన్ హేస్టింగ్. వారన్ హేస్టింగ్కు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు హిక్కీని అరెస్ట్ చేశారు. 1784లో కలకత్తా గెజిట్ స్థాపించబడింది. 1784లో కలకత్తా గెజిట్ స్థాపించబడింది. ఇదే ప్రభుత్వ అధికారిక పత్రిక. సో ప్రభుత్వ అధికారిక పత్రిక ఏదంటే కలకత్తా గెజిట్. ఎప్పుడు స్థాపించబడింది? 1784లో. ప్రభుత్వ అధికారిక పత్రిక ఏంటి? కలకత్తా గెజిట్. 1799లో వెల్లెస్లీ పత్రికలపై సెన్సార్షిప్ విధించాడు. పత్రికలపై సెన్సార్షిప్ విధించింది ఎవరు? వెల్లెస్లీ. భారతదేశంలోనే భారతీయ భాషల్లో తొలి పత్రిక 1818లో స్థాపించబడ్డ సమాచార దర్పణ్. సో భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి పత్రిక ఏదంటే సమాచార దర్పణ్. మొట్టమొదటి పత్రిక ఏంటి? సమాచార దర్పణ్. పత్రికలపై మొట్టమొదటిసారిగా ఆంక్షలు పెట్టింది ఎవరంటే వెల్లెస్లీ. పత్రికలపై మొట్టమొదటిసారిగా ఆంక్షలు పెట్టిన గవర్నర్ ఎవరు? వెల్లెస్లీ. సమాచార దర్పణ్ ఎప్పుడు స్థాపించబడింది? 1818. ఎవరు దీన్ని స్థాపించిందంటే విలియం వాట్, విలియం మార్ష్మన్. విలియం వాట్, విలియం మార్ష్మన్. భారతదేశంలో పత్రిక సంబంధించి చేయబడిన చట్టాలు చూద్దాం. లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1823. లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1823 భారతదేశంలో పత్రికలపై సెన్సార్షిప్ కొనసాగించాలని సూచించిన కమిటీ ఏదంటే థామస్ మన్రో కమిటీ. భారతదేశంలో పత్రికలపై సెన్సార్షిప్ కొనసాగించాలని సూచించిన కమిటీ థామస్ మన్రో కమిటీ. ఈ మన్రో కమిటీ సూచనల మేరకే లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1823 తీసుకురాబడింది. ఇతని సిఫార్సు మేరకే 1823లో ఈ చట్టం చేయబడింది అనమాట. ఈ చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా ఎవరు పత్రికలు స్థాపించకూడదు. లైసెన్స్ లేకుండా ఎవరు పత్రికలు స్థాపించకూడదు అని ఏ చట్టం ద్వారా సెన్సార్షిప్ విధించారంటే 1823 లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ప్రచురించిన పుస్తకాలు, పత్రికల ప్రతులు ప్రభుత్వానికి సమర్పించాలి. ఏమేం చేయాలి? లైసెన్స్ లేకుండా ఎవరు పత్రికలు స్థాపించకూడదు ఒకటి. రెండవది, ప్రచురించిన పుస్తకాలు, పత్రికల ప్రతులు ప్రభుత్వానికి సమర్పించాలి. ఏ చట్ట ప్రకారం అంటే 1823 లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఎవరి సిఫార్సు మేరకు వచ్చిందంటే థామస్ మన్రో కమిటీ సిఫార్సు మేరకు వచ్చింది. పత్రికా స్వేచ్ఛా చట్టం 1835. ఈ చట్టం గవర్నర్ జనరల్ చార్లెస్ మెట్కాఫ్ వలన వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందంటే చార్లెస్ మెట్కాఫ్. ఇతను పత్రికలకు స్వేచ్ఛ కల్పించాడు. ఎవరు? గవర్నర్ జనరల్. పత్రికలకు స్వేచ్ఛ కల్పించిన గవర్నర్ జనరల్ అంటే చార్లెస్ మెట్కాఫ్. పత్రికలకు స్వేచ్ఛ కల్పించిన గవర్నర్ జనరల్ ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, చార్లెస్ మెట్కాఫ్. దీన్ని నిరసిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ అతని స్వదేశాన్ని పిలిపించింది. మెట్కాఫ్ పేరు మీద కలకత్తాలో ఒక భవనం కూడా నిర్మించారు. నెక్స్ట్, లైసెన్సింగ్ యాక్ట్ 1857. 1857 తిరుగుబాటు కాలంలో పత్రికలపై ఆంక్షలు విధిస్తూ ఈ చట్టం చేయబడింది. ఈ చట్టం 1857 లైసెన్స్ యాక్ట్ 1857 తిరుగుబాటు కాలంలో పత్రికలపై ఆంక్షలు విధిస్తూ చట్టం చేయబడింది. తిరుగుబాటు ముగిసిన అనంతరం ఈ ఆంక్షలు తొలగించబడ్డాయి. ఇది కేవలం తిరుగుబాటు కాలంలో మాత్రమే ఉందన్నమాట ఈ యాక్ట్. నెక్స్ట్, ప్రాంతీయ భాషా పత్రికల చట్టం 1878. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాంతీయ భాషా పత్రికల చట్టం 1878. దీనిని లార్డ్ లిట్టన్ ప్రవేశపెట్టారు. ఎవరు? లార్డ్ లిట్టన్. లార్డ్ లిట్టన్ ప్రవేశపెట్టిన చట్టం ఏంటంటే ప్రాంతీయ భాషా పత్రిక చట్టం, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878. దీనిని భారతీయ పత్రికల నోరు నొక్కే చట్టం ఏమంటారు? భారతీయ పత్రిక నోరు నొక్కే చట్టం, గాగింగ్ యాక్ట్ అంటారు. ఈ చట్టం ప్రకారం ప్రతి పత్రిక ప్రభుత్వానికి డిపాజిట్ చెల్లించాలి.
ప్రతి పత్రిక ప్రభుత్వానికి డిపాజిట్ చెల్లించాలి. ప్రభుత్వాన్ని విమర్శించే పత్రికల డిపాజిట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ప్రభుత్వాన్ని విమర్శించే పత్రికల డిపాజిట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఏమేం చేస్తుంది ఈ చట్టం? పత్రికలు ప్రభుత్వానికి డిపాజిట్ చెల్లించాలి. ప్రభుత్వాన్ని విమర్శించే పత్రికల డిపాజిట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఈ చట్టం భారతీయ పత్రికలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ చట్టం భారతీయ భాషా పత్రికకు మాత్రమే వర్తిస్తుంది. ఈ చట్టం వలన చాలా పత్రికలు మూతపడిపోవడం లేదా ఇంగ్లీష్ దినపత్రికలు మారిపోయాయి. ఈ చట్టం చట్టం ద్వారా చాలా పత్రికలు మూతపడిపోవటము, ఇంగ్లీష్ దినపత్రికలు మారడం జరిగింది. ఉదాహరణకి బెంగాలీ భాషలో వెలువడే బెంగాలీ భాషలో వెలువడే అమృత బజార్ అనే పత్రిక ఈ చట్టం వలన ఇంగ్లీష్ పత్రికగా మారింది. ఏ చట్టం వలన? వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 ప్రకారం అమృత బజార్ అనే పత్రిక ఇంగ్లీష్ పత్రిక మారింది. ఇది ఏ భాషలో ఉండేదంటే బెంగాలీ భాషలో ఉండేది, ఇంగ్లీష్ భాషకు మారింది. దీని స్థాపకుడు ఎవరంటే శశిర్ కుమార్ ఘోష్. అమృత బజార్ పత్రిక స్థాపకుడు ఎవరంటే శశిర్ కుమార్ ఘోష్. అమృత బజార్ ఏ భాషలో ఉండేది? బెంగాలీ భాషలో ఉండేది. తర్వాత ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని లార్డ్ రిప్పన్ తొలగించాడు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని ఎవరు తొలగించారు? లార్డ్ రిప్పన్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878ని తొలగించిన వైస్రాయ్ ఎవరంటే లార్డ్ రిప్పన్. న్యూస్ పేపర్ యాక్ట్ 1908 వందే మాతర ఉద్యమ కాలంలో ప్రవేశపెట్టింది. వందే మాతర ఉద్యమ కాలంలో ప్రవేశపెట్టబడిన న్యూస్ పేపర్ యాక్ట్ 1908 వలన యుగాంతర్, వందే మాతరం అనే పత్రికలు మూతపడ్డాయి. ఏ పత్రికలు? యుగాంతర్, వందే మాతరం అనే పత్రికలు మూతపడటానికి కారణమైన చట్టం ఏంటంటే న్యూస్ పేపర్ యాక్ట్ 1908. ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910. ఈ చట్టం ప్రకారం పత్రికలు చెల్లించాల్సిన డిపాజిట్లు పెంచబడ్డాయి. ఏ చట్టం ప్రకారం పత్రికలు చెల్లించవలసిన డిపాజిట్లు పెంచబడ్డాయంటే ఇండియన్ ప్రెస్ చట్టం 1910. ఇండియన్ ప్రెస్ చట్టం 1910 చట్టం ప్రకారం పత్రికలు చెల్లించవలసిన డిపాజిట్లు పెంచబడ్డాయి. అభ్యంతరకరమైన అంశాలు అబ్జెక్టబుల్ మ్యాటర్ అనే పదాన్ని నిర్వచించారు. అబ్జెక్టబుల్ మ్యాటర్ అనే పదాన్ని నిర్వచించిన పత్రికా చట్టం ఏదంటే 1910. అబ్జెక్టబుల్ మ్యాటర్ అనే పదాన్ని నిర్వచించిన పత్రికా చట్టం ఏదంటే 1910 ఇండియన్ ప్రెస్ యాక్ట్. ఈ నిర్వచన పరిధిలోకి పాలకులు, న్యాయమూర్తులు, పబ్లిక్ సర్వెంట్లు వచ్చారు. ఈ నిర్వచన పరిధిలోకి పాలకులు, న్యాయమూర్తులు, పబ్లిక్ సర్వెంట్లు వచ్చారు. ఈ చట్టం మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో తీవ్రంగా అమలు చేయబడింది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో తీవ్రంగా అమలు చేయబడ్డ చట్టం ఏంటంటే ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910. ఈ చట్టం ద్వారా 300 పత్రికల నుండి 40,000 పౌండ్లు వసూలు చేయబడ్డాయి. ఈ చట్టం ద్వారా 300 పత్రికల నుండి 40,000 పౌండ్లు దాదాపుగా వసూలు చేయబడ్డాయి అన్నమాట. ఇండియన్ ప్రెస్ ఆర్డినెన్స్ ఆఫ్ 1930. ఈ చట్టం అఫెన్స్ అనే పదానికి విస్తృత అర్థాన్ని ఇచ్చింది. అఫెన్స్ అనే పదానికి విస్తృత అర్థాన్ని ఇచ్చిన చట్టం ఏంటంటే ఇండియన్ ప్రెస్ ఆర్డినెన్స్ ఆఫ్ 1930. ఇండియన్ ప్రెస్ ఆర్డినెన్స్ ఆఫ్ 1930 చట్టం అఫెన్స్ అనే పదానికి విస్తృత అర్థాన్ని ఇచ్చింది. ఇండియన్ ప్రెస్ చట్టం 1931. ఇండియన్ ప్రెస్ చట్టం 1931 ప్రకారం పత్రికల డిపాజిట్లు స్వాధీనం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడింది. పత్రికల యొక్క డిపాజిట్లు స్వాధీనం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఏ చట్టం అంటే ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1931. ఇది శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో పత్రికల మీద ఆంక్షలు విధించుటకు ఈ చట్టం చేయబడింది. శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో పత్రికలపై ఆంక్షలు విధించుటకు చేయబడిన చట్టం ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1931. ఈ చట్టం ప్రకారం పత్రికల డిపాజిట్లు స్వాధీనం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. సో ఏ చట్టం ప్రకారం పత్రిక డిపాజిట్లు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడిందంటే ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1931. ఈ పత్రిక సంబంధించి చట్టాలను మొత్తం ఒకసారి చూద్దాము మరలా. లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1823లో ఎవరి సిఫార్సు మేరకు ఈ చట్టం చేయబడిందంటే థామస్ మన్రో. ఎవరి సిఫార్సు మేరకు చట్టం చేయబడింది? లైసెన్సింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1823, థామస్ మన్రో. పత్రికలపై స్వేచ్ఛా చట్టం, పత్రికకు స్వేచ్ఛనిచ్చిన ఎవరు అంటే వైస్రాయ్ ఎవరంటే చార్లెస్ మెట్కాఫే. ఎవరు? పత్రిక స్వేచ్ఛనిచ్చిన గవర్నర్ జనరల్ చార్లెస్ మెట్కాఫే. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 తీసుకొచ్చింది ఎవరంటే లిట్టన్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చింది ఎవరు? లిట్టన్. దీనిని మీద ఆంక్షలు తొలగించింది ఎవరంటే మళ్ళీ రిప్పన్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్పై ఆంక్షలు తొలగించింది ఎవరంటే రిప్పన్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వల్ల మూతబడ్డ పత్రిక అమృత బజార్. మూతబడ్డ పత్రిక అంటే అమృత బజార్. ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910 ప్రకారం
అబ్జెక్టబుల్ మ్యాటర్ అనే పదాన్ని నిర్వచించారు. అబ్జెక్టబుల్ మ్యాటర్ అనే పదాన్ని ఏ చట్టం ప్రకారం నిర్వచించారంటే 1910 ఇండియన్ ప్రెస్ యాక్ట్. అఫెన్స్ అనే పదాన్ని నిర్వచించే చట్టం ఏంటంటే 1930. అఫెన్స్ అనే పదాన్ని నిర్వచించిందంటే ఇండియన్ ప్రెస్ ఆర్డినెన్స్ ఆఫ్ 1930. పత్రికల యొక్క డిపాజిట్లు స్వాధీనం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ చట్టం ద్వారా ఇవ్వబడిందంటే ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1931 ప్రకారం పత్రికలు డిపాజిట్ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. విదేశీ సంబంధాల చట్టం 1932 బ్రిటిష్ ప్రభుత్వానికి విదేశీ ప్రభుత్వాలకు మధ్య విభేదాలు సృష్టించే వార్తలు ప్రచురించడం రద్దు చేసిన చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1932లో వచ్చింది. విదేశీ ప్రభుత్వానికి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు సృష్టించకూడదు అనమాట ఈ చట్టం ప్రకారం. స్వదేశీ సంస్థానాల చట్టం 1934. స్వదేశీ సంస్థానాల చట్టం ఎప్పుడు వచ్చింది? 1934లో వచ్చింది. బ్రిటిష్ ఇండియాలోని పత్రికలు స్వదేశీ సంస్థానాలను విమర్శించరాదని ఈ చట్టం చేయబడింది. బ్రిటిష్ ఇండియాలో ఉన్న పత్రికలు స్వదేశీ సంస్థలను విమర్శించకూడదని చేసిన చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1934. నెక్స్ట్ భారతదేశంలో పేరు పొందిన వార్తాపత్రికల గురించి చూద్దాము. బాంబే క్రానికల్ 1913లో ఏర్పాటు చేయబడింది. బాంబే క్రానికల్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1913. ఎవరు ఏర్పాటు చేశారంటే ఫిరోజ్ షా మెహతా స్ఫూర్తితో ముంబైలో స్థాపించబడింది. ఎక్కడ స్థాపించబడింది? ముంబైలో. ఎవరి స్ఫూర్తితో? ఫిరోజ్ షా మెహతా స్ఫూర్తితో ముంబైలో స్థాపించబడ్డ పత్రిక బాంబే క్రానికల్. నెక్స్ట్ లీడర్. దీన్ని స్థాపించేది ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. లీడర్ అనే పత్రికను స్థాపించింది ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య. ఎక్కడ స్థాపించాడు? అలహాబాద్లో. ఎక్కడ? అలహాబాద్లో. లీడర్ అనే పత్రిక స్థాపించింది ఎవరు? మదన్ మోహన్ మాలవ్య. ఎక్కడ స్థాపించాడు? అలహాబాద్లో. సుధారక్ అనే పత్రిక స్థాపించింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే అగార్కర్. గోపాలకృష్ణ గోఖలే అగార్కర్ స్థాపించారు. సుధారక్ అనే పత్రికను స్థాపించారంటే గోపాలకృష్ణ గోఖలే అగార్కర్. ఇండియన్ మిర్రర్ ఎస్ఎస్ సేన్. ఇండియన్ మిర్రర్ అనే పత్రికను స్థాపించింది ఎవరు? ఎస్ఎస్ సేన్. ఇండియన్ మిర్రర్ అనే పత్రికను స్థాపించింది ఎవరంటే ఎస్ఎస్ సేన్. వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రిక స్థాపించింది ఎవరు? దాదాబాయి నౌరోజీ. వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రిక స్థాపించింది ఎవరు? దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ స్థాపించిన పత్రిక ఏంటి? వాయిస్ ఆఫ్ ఇండియా. హిందుస్థానీ అడ్వకేట్ అండ్ వార్ అనే పత్రిక స్థాపించారంటే జీపీ వర్మ. ఎవరు? జీపీ వర్మ. పీష్వా అనే పత్రిక స్థాపించారు అజిత్ సింగ్. ది వకీల్ ఆల్ హిలాల్ అనే పత్రిక స్థాపించారు అబ్దుల్ కలాం ఆజాద్. ఎవరు? అబ్దుల్ కలాం ఆజాద్. ది వకీల్ ఆల్ హిలాల్ అనే పత్రికని స్థాపించారు అంటే అబ్దుల్ కలాం ఆజాద్. కామన్వీల్ అనే పత్రికని స్థాపించినవారు అన్బిసెంట్. ది వకీలు ఆల్ హిలాల్ అనే పత్రిక స్థాపించారంటే అబ్దుల్ కలాం ఆజాద్. కామన్వీల్ అనే పత్రిక స్థాపించారంటే అన్బిసెంట్. గదర్ పత్రిక స్థాపకులు లాలా హరదయాల్. ఎవరు? గదర్ పత్రిక స్థాపకులు లాలా హరదయాల్. న్యూ ఇండియా అనే పత్రికను స్థాపించేవారంటే అన్బిసెంట్. మద్రాస్ స్టాండర్డ్ అనే పత్రికను కొని ఈ విధంగా పేరు మార్చింది. సో న్యూ ఇండియాకు అంతకుముందున్న పేరు అంతే మద్రాస్ స్టాండర్డ్ను కొన్నది ఎవరంటే అన్బిసెంట్. ఈ మద్రాస్ స్టాండర్డ్ని కొని న్యూ ఇండియాగా పేరు మార్చింది. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా 1918. దీని మొదటి సంపాదకుడు విఎస్ శ్రీనివాస శాస్త్రి. ఎవరు? విఎస్ శ్రీనివాస శాస్త్రి. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా మొదటి సంపాదకుడు అంటే విఎస్ శ్రీనివాస శాస్త్రి. ఇండిపెండెంట్ 1919లో స్థాపించారు. ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఇండిపెండెంట్ పత్రికను స్థాపించినవారంటే మోతీలాల్ నెహ్రూ. హిందుస్థాన్ టైమ్స్ స్థాపించినవారు కేఎం ఫణిక్కర్. ఎవరు? కేఎం ఫణిక్కర్. తర్వాత స్వరాజ్య పార్టీ పత్రిక మారింది. ఇదే పత్రిక స్వరాజ్య పార్టీ పత్రిక మారింది. ఏ పత్రిక స్వరాజ్య పార్టీ పత్రిక మారిందంటే హిందుస్థాన్ టైమ్స్ని స్థాపించింది ఎవరంటే ఫణిక్కర్. ఎవరు? ఫణిక్కర్. రఫ్తు గోఫ్తర్ అనే పత్రిక స్థాపించేవారంటే దాదాబాయి నౌరోజీ ఫిర్దోంజీ వాచా. ది లీడర్ అనే పత్రిక స్థాపించారంటే సివై చింతామణి. హిందూ ప్రకాష్ జ్ఞానప్రకాష్ అనే పత్రికలు స్థాపించేవారంటే లకిత్వాడి. ది లీడర్ అనే పత్రిక స్థాపించేవారు సివై
చింతామణి. అదే లీడర్ అనే పత్రిక స్థాపించేవారంటే మదన్ మోహన్ మాల్యా. లీడర్ అంటే మదన్ మోహన్ మాల్యా, ది లీడర్ అంటే సివై చింతామణి. యుగాంతర్ అనే పత్రిక స్థాపించేవారంటే బరీందర్ ఘోష్. యుగాంతర్ అనే పత్రిక స్థాపించేవారు బరీందర్ ఘోష్. ది పీపుల్ అనే పత్రిక స్థాపించినవారు లాలా లజపత్ రాయ్. ది పీపుల్ అనే పత్రికని స్థాపించినవారంటే లాలా లజపత్ రాయ్. కుడి అరసు అనే పత్రికను స్థాపించింది ఎవరు? ఎవరు? ఈవి రామస్వామి నాయకర్. ఎవరు? కుడి అరసు అనే పత్రికను స్థాపించింది ఈవి రామస్వామి నాయకర్. కుడి అరసు అనే పత్రికను స్థాపించింది ఎవరు? ఈవి రామస్వామి నాయకర్. ఇండియన్ ఒపీనియన్. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను స్థాపించారంటే గాంధీజీ. ఎక్కడ? దక్షిణాఫ్రికాలో. దక్షిణాఫ్రికాలో మన ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను స్థాపించారన్నమాట. ఎవరు? గాంధీజీ. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను స్థాపించేవారంటే గాంధీజీ. ఎక్కడ? దక్షిణాఫ్రికాలో. యంగ్ ఇండియా. యంగ్ ఇండియాను స్థాపించేవారు గాంధీజీ. యంగ్ ఇండియాను స్థాపించేవారు గాంధీజీ. నవజీవన్. ఇది గాంధీజీ యొక్క గుజరాత్ వీక్లీ. నవజీవన్ అనే పత్రిక గాంధీజీ యొక్క గుజరాత్ వీక్లీ. నవజీవన్. యంగ్ ఇండియా ఎవరు? గాంధీజీ. యంగ్ ఇండియా ఎవరు? గాంధీజీ. నవజీవన్ ఎవరు? గాంధీజీ. ఆజ్. కాంగ్రెస్ కార్యక్రమాన్ని సమర్థించింది. కాంగ్రెస్ కార్యక్రమాన్ని సమర్థించిన పత్రిక ఏంటంటే ఆజ్. సోంప్రకాష్. ద్వారకానాథ్ విద్యాభూషణ్, విద్యాసాగర్. సోంప్రకాష్ అనే పత్రిక స్థాపించారంటే ద్వారకానాథ్ విద్యాభూషణ్, విద్యాసాగర్. పదోవాణి. పదోవాణి అనే పత్రిక స్థాపించేవారంటే అక్షయ్ కుమార్ సర్కార్. పదోవాణి అనే పత్రిక స్థాపించేవారు అక్షయ్ కుమార్ సర్కార్. పదోవాణి అనే పత్రికను స్థాపించిందెవరు? అక్షయ్ కుమార్ సర్కార్. 1881లో. ఎప్పుడు? 1881లో. వర్ణదర్శన్ అనే పత్రికను స్థాపించేవారు. వర్ణదర్శన్ అనే పత్రికను స్థాపించేవారంటే జోగేంద్రనాథ్ బోస్. ఎవరు? జోగేంద్రనాథ్ బోస్. ఎప్పుడు? 1881లో. వర్ణదర్శన్ అనే పత్రికను స్థాపించేవారంటే జోగేంద్రనాథ్ బోస్, 1881. నెక్స్ట్ సంజీవన్ అనే పత్రికను స్థాపించేవారు కృష్ణకుమార్ మిత్ర. సంజీవన్ అనే పత్రికను స్థాపించేవారంటే కృష్ణకుమార్ మిత్ర. ఎప్పుడు? 1883. సంజీవని అనే పత్రికను స్థాపించేవారంటే కృష్ణకుమార్ మిత్ర, 1883లో. సంవాద కౌముది అనే పత్రికను స్థాపించేవారు. సంవాద కౌముది పత్రికను స్థాపించేవారు రాజా రామ్మోహన్ రాయ్. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. సమాచార చంద్రిక. సమాచార చంద్రిక స్థాపించేవారు రాధాకాంత్ దేవ్. ఎవరు? రాధాకాంత్ దేవ్. కేసరి మరాఠా అనే పత్రికలు స్థాపించేవారంటే తిలక్. కేసరి మరాఠా అనే పత్రికను స్థాపించేవారు తిలక్. అమృత బజార్ అనే పత్రిక స్థాపించేవారంటే శశిర్ కుమార్ ఘోష్. ఎవరు? శశిర్ కుమార్ ఘోష్. అమృత బజార్ అనే పత్రిక ఎవరు? శశిర్ కుమార్ ఘోష్, మోతీలాల్ ఘోష్. వందే మాతరం అనే పత్రికను స్థాపించింది ఎవరు? అరవింద్ ఘోష్. వందే మాతరం అనే పత్రికను స్థాపించింది ఎవరు? అరవింద్ ఘోష్. కేసరి మరాఠాలను స్థాపించేవారు తిలక్. అమృత బజార్ శశిర్ కుమార్ ఘోష్. వందే మాతరం అనే పత్రిక అరవింద్ ఘోష్. నేటివ్ ఒపీనియన్ మాండలిక్. నేటివ్ ఒపీనియన్ స్థాపించేవారంటే మాండలిక్. మాండలిక్ స్థాపించిన పత్రిక ఏంటంటే నేటివ్ ఒపీనియన్. కవి వచన సుధా అనే పత్రిక స్థాపించింది ఎవరు? కవి వచన సుధా అనే పత్రికను స్థాపించింది ఎవరంటే బి హరిశ్చంద్ర. ఎవరు? బి హరిశ్చంద్ర. కవి వచన సుధా అనే పత్రిక స్థాపించింది ఎవరు? బి హరిశ్చంద్ర. రఫ్తు గోఫ్తర్ అనే పత్రికను స్థాపించింది ఎవరు? రఫ్తు గోఫ్తర్ పత్రిక స్థాపించింది ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. ఇది గుజరాత్ యొక్క మొదటి పత్రిక. గుజరాత్ యొక్క మొదటి పత్రిక ఏంటంటే రఫ్తు గోఫ్తర్. న్యూ ఇండియా వీక్లీ. ఇది న్యూ ఇండియా వీక్లీ స్థాపించారంటే బిపిన్ చంద్రపాల్. ఎవరు? బిపిన్ చంద్రపాల్. న్యూ ఇండియా వీక్లీ స్థాపించారు బిపిన్ చంద్రపాల్. స్టేట్స్మ్యాన్. స్టేట్స్మ్యాన్ అనే పత్రిక స్థాపించేవారు రాబర్ట్స్ నాయిట్. స్టేట్స్మ్యాన్ అనే పత్రిక స్థాపించేవారు రాబర్ట్స్ నాయిట్. హిందూ అనే పత్రిక స్థాపించేవారంటే వీర రాఘవాచార్య, జిఎస్ అయ్యర్. హిందూ అనే పత్రికను స్థాపించింది ఎవరు? వీర రాఘవాచార్య, జిఎస్ అయ్యర్. సంధ్య అనే పత్రిక స్థాపించింది ఎవరు? బిబి ఉపాధ్యాయ. సంధ్య అనే పత్రిక స్థాపించేవారంటే బిబి ఉపాధ్యాయ. సంధ్య అనే పత్రికను స్థాపించింది ఎవరు? బిబి ఉపాధ్యాయ. విచార్ లాహిరి అనే పత్రిక స్థాపించింది ఎవరు? కృష్ణశాస్త్రి చిప్లాంకర్. విచార్ లాహిరి అనే పత్రికను స్థాపించింది ఎవరు? కృష్ణశాస్త్రి చిప్లాంకర్. హిందూ ప్యాట్రియాట్ అనే పత్రికను స్థాపించింది ఎవరు? గిరీష్ చంద్ర ఘోష్. హిందూ ప్యాట్రియాట్ అనే పత్రికను స్థాపించింది ఎవరు? గిరీష్ చంద్ర ఘోష్. హిందుస్థాన్ అనే పత్రికను స్థాపించింది ఎవరు? మదన్ మోహన్ మాలవ్య. హిందుస్థాన్ అనే పత్రికను స్థాపించారంటే మదన్ మోహన్ మాలవ్య. ముక్ నాయక్ అనే పత్రికను స్థాపించినారు అంబేద్కర్. ముక్ నాయక్ అనే పత్రికను స్థాపించింది ఎవరు? అంబేద్కర్. నెక్స్ట్ కామ్రేడ్ అనే పత్రికను స్థాపించేవారు మహమ్మద్ అలీ జిన్నా.
కామ్రేడ్ అనే పత్రికను స్థాపించారు మహమ్మద్ అలీ జిన్నా. ముగ్గురు నాయకులు స్థాపించారు అంటే అంబేద్కర్. కామ్రేడ్ ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. తహజీబ్ ఉల్ హక్ అనే పత్రిక స్థాపించేది ఎవరు అంటే సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆల్ హిలాల్ ఆల్ బలగ్ అనే పత్రికలను స్థాపించారంటే అబ్దుల్ కలాం ఆజాద్. ఆల్ హిలాల్ ఆల్ బలగ్ అనే పత్రికను స్థాపించారంటే అబ్దుల్ కలాం ఆజాద్. పంజాబీ పత్రికను స్థాపించేవారు లాలా లజపత్ రాయ్. పంజాబీ అనే పత్రికను స్థాపించేవారంటే లాలా లజపత్ రాయ్. ప్రతాప్ అనే పత్రిక స్థాపించారంటే గణేష్ శంకర్ విద్యార్థి అనే వ్యక్తి ప్రతాప్ అనే పత్రికను స్థాపించాడు. ఎస్సే ఆన్ ఇండియన్ ఎకనామిక్స్ అనే పత్రిక ఎవరంటే ఎంజే రన్నడే. సంవాద కౌముది రాజా రామ్మోహన్ రాయ్. మిరాతుల్ అక్బర్ రాజా రామ్మోహన్ రావు. మిరాతుల్ అక్బర్ అనే పత్రికను స్థాపించారంటే రాజా రామ్మోహన్ రావు. ఎవరు? రాజా రామ్మోహన్ రావు. సంవాద కౌముది, మిరాతుల్ అక్బర్, భంగదూత అనే పత్రికలను స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. ఏ పత్రికలు? రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన పత్రికలు ఏంటంటే సంవాద కౌముది, మిరాతుల్ అక్బర్, భంగదూత. ఏం పత్రికలు? సంవాద కౌముది, మిరాతుల్ అక్బర్, భంగదూత. ప్రబుద్ధ భారత అనే పత్రికని స్థాపించారంటే స్వామి వివేకానంద. ప్రబుద్ధ భారత పత్రికను ఎవరంటే స్వామి వివేకానంద. ఉద్బోధన అనే పత్రికను కూడా స్వామి వివేకానందే స్థాపించాడు. సో స్వామి వివేకానంద స్థాపించిన పత్రికలు ఏంటంటే ప్రబుద్ధ భారత్, ఉద్బోధన. వివేకానంద స్వామి పత్రికలు ఏంటి? ప్రబుద్ధ భారత్, ఉద్బోధన. క్రాంతి అనే పత్రిక స్థాపించారంటే మిరాజ్కర్ జోగికర్ ఘాటే. ఎవరెవరు? మిరాజ్కర్ జోగికర్ ఘాటే. బందీ జీవన్ అనే పత్రిక స్థాపించారంటే సత్యేంద్రనాథ్ సన్యాల్. బందీ జీవన్ అనే పత్రిక స్థాపించేవారు సత్యేంద్రనాథ్ సన్యాల్. ది నేషనల్ పేపర్ నవగోపాల్ మిశ్రా. ది నేషనల్ పేపర్ ఎవరు? నవగోపాల్ మిత్రా. పరిదర్శక్ స్థాపించింది ఎవరంటే బిపిన్ చంద్రపాల్.